డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారు. ఆయన విధానాలు ఏమిటో ఎవరికి అర్థం కాకుండా ఉన్నాయి. ఇష్టం వచ్చినట్లు టారిఫ్లు పెంచుకుంటూ పోతున్నాడు. దీంతో అమెరికాకు ఎగుమతి చేసుకొని బతికే కొన్ని దేశాల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఇక ఇండియా విషయానికి వస్తే రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నామని చెప్పి ఇండియాపై అదనంగా 25% సుంకం బాదాడు. ఇక పెనాల్టీ బాదుడు ఆగస్టు 27వ తేదీ నుండి అంటే బుధవారం నుంచి అమల్లోకి రాబోతుంది. దీంతో ఇండియాలో ఏ రంగాలు నష్టాలు పాలు కావాల్సి వస్తుందో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఇక ట్రంప్ తీసుకువస్తున్న అనాలోచిత నిర్ణయం దేశంలోని దుస్తుల రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇండియా నుంచి విదేశాలకు ఎగుమతి చేసే దుస్తుల విషయానికి వస్తే తమిళనాడులోని తిరుపూర్ ఎక్స్పోర్ట్ హబ్గా నిలిచింది. తిరుపూర్లో అతిపెద్ద టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇక్కడి దుస్తులు అమెరికాతో పాటు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇక్కడ పనులు ఆగిపోయాయి. పని చేయడానికి కార్మికులకు చేతిలో పని లేకుండా పోయింది. చివరగా అమెరికాకు చెందిన అతిపెద్ద రిటైలర్స్ ఇచ్చిన ఆర్డర్లు చిన్నపిల్లల దుస్తులను కొన్ని కంపెనీలు పూర్తి చేయడంలో బిజీగా ఉన్నాయి. ఈ ఆర్డర్లు పూర్తయిన తర్వాత కార్మికుల చేతిలో పనిలేదు. ఇక అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై బుధవారం నుంచి 50% టారిఫ్ విధించనున్నాడు. ఇండియా నుంచి అత్యధికంగా ఎగుమతులు అయ్యే వస్తువుల విషయానికి వస్తే రొయ్యలు, జెమ్స్ అండ్ జ్యువెలరీ కాగా ట్రంప్ రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు అదనంగా 25% జరిమానా బాదాడు. అంటే ట్రంప్ ఇండియా వస్తువులను నిషేధించినట్లే భావించాల్సి వస్తుందని ఇక్కడి వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఇండియాలోని పలు వ్యాపారాల యజమానులకు లక్షలాది కార్మికులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఎందుకంటే తమిళనాడులోని తిరుపూర్ విషయానికి వస్తే సుమారు $16 బిలియన్ ఎగుమతులు అమెరికాకు జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి రెడీ టు వేర్ గార్మెంట్లు ఎగుమతులు చేస్తున్నాయి ఇక్కడి కంపెనీలు. ఉదాహరణకు అమెరికాకు చెందిన అతిపెద్ద బ్రాండ్లు టార్గెట్, వాల్మార్ట్, గ్యాప్, జరా లాంటి బ్రాండ్లు ఇక్కడే తయారవుతున్నాయి. ఇక చివరి కన్సైన్మెంట్ తర్వాత వచ్చే నెల సెప్టెంబర్ నుంచి ఇక్కడ పనిచేయడానికి ఏమీ ఉండదని ఇక్కడి టెక్స్టైల్స్ కంపెనీల యజమానులు వాపోతున్నారు. కొంతమంది క్లయింట్లు ఇచ్చిన ఆర్డర్లు ఉపసంహరించుకున్నారని చెబుతున్నారు. అయితే చాలా మంది యజమానులు ట్రంప్ టారిఫ్ కంటే ముందు కంపెనీలను విస్తరించాలనుకుని కొత్త ప్లాంట్లతో పాటు అదనంగా కార్మికులను కూడా నియమించుకున్నారు. తాజా ట్రంప్ నిర్ణయంతో వీరంతా షాక్లో మునిగిపోయారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు ఇక్కడి వ్యాపారులు. తమ వార్షిక సేల్స్ ఎగుమతుల ద్వారా వస్తాయని, ముఖ్యంగా వచ్చే క్రిస్మస్ సందర్భంగా తమ అమ్మకాలు బాగా పుంజుకుంటాయని ఇక్కడి వ్యాపారులు చెబుతున్నారు. ఇక అమెరికా మార్కెట్పై ఆశలు వదులుకున్నాం కాబట్టి దేశీయ మార్కెట్పైనే ఆధారపడాల్సి వస్తుంది. వచ్చే దీపావళిని దృష్టిలో ఉంచుకుని కాస్త నిలదొక్కుకోవాల్సిందేనని అంటున్నారు. మరి కొంతమంది వ్యాపారులు బాధలు వర్ణనాతీతం. ఎందుకంటే సుమారు $1 మిలియన్ విలువ చేసే అండర్వేర్స్ తయారు చేసి పెట్టుకున్నారు. అవి ఎగుమతి చేయడానికి వీల్లేకుండా పోయింది. కంపెనీ గొడవలలో గుట్టలుగా పేరుకుపోయాయి. వాటిని కొనే నాథుడే లేడని కంపెనీ యజమాని ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం అమెరికాతో వాణిజ్య చర్చలు జరిపి డీల్ కుదుర్చుకుంటే తాము బతికి బట్టగడతామని, లేదంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇక్కడ ట్రేడర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. గత నెల రోజుల నుంచి ఇక్కడ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక కార్మికులకు వేతనాలు ఎలా చెల్లించాలో తనకు అర్థం కావడం లేదని ఫ్యాక్టరీ యజమాని ఒకరు వాపోయారు. ట్రంప్ ఇండియాపై 50% టారిఫ్ విధించాడు. దీని అర్థం ఏమిటంటే టారిఫ్ విధించడానికి ముందు ఇండియా నుంచి అమెరికాకు ఒక షర్టును ఎగుమతి చేస్తే అక్కడ $10కు విక్రయించేవారు. ప్రస్తుతం అదే షర్ట్ అక్కడ $16.4 విక్రయించాల్సి వస్తోంది. అదే చైనా విషయానికి వస్తే $14.2, బంగ్లాదేశ్ విషయానికి వస్తే $13.2, వియత్నాంలో షర్ట్లు $12కు విక్రయిస్తారు. ఇక ఇండియాకు చెందిన షర్టు ధర అన్ని దేశాల కంటే ఎక్కువ ఉంటే తమ ప్రాడక్ట్లను ఎవరు కొంటారని తిరువూర్ టెక్స్టైల్స్ కంపెనీ యజమానులు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ సుంకం 25% తగ్గించినా ఇండియా ఆసియాలోని ఇతర దేశాలతో అమెరికాలో పోటీ పడేందుకు అవకాశం ఉంటుందంటున్నారు ఇక్కడి వ్యాపారులు. అయితే ప్రభుత్వం వ్యాపారులను ఆదుకోవడానికి కొన్ని చర్యలు ప్రకటించింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి సరుకులపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. అలాగే ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు మొదలుపెట్టింది.
అయితే ప్రభుత్వం ఇప్పటికే చాలా ఆలస్యం చేసింది. ఆలస్యంగా స్పందించడం వల్ల జరగాల్సిన నష్టం జరిగిపోయిందంటున్నారు ఇక్కడి టెక్స్టైల్స్ ట్రేడర్స్. ఇండియా ప్రోడక్ట్ల ధర ఎక్కువగా ఉండడం వల్ల అమెరికన్ బయ్యర్స్ మెక్సికో లేదా వియత్నాం లేదా బంగ్లాదేశ్ మార్కెట్ల వైపు ఫోకస్ పెడతారని పలువురు ట్రేడర్లు అభిప్రాయపడుతున్నారు. ఇక అమెరికా ఇండియాపై విధించిన టారిఫ్ దెబ్బకు జెమ్స్ అండ్ జ్యువెలరీ రంగం కుదేలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇండియా నుంచి $10 బిలియన్ ఎగుమతులు జరుగుతూ ఉంటాయి. వజ్రాల పాలిషింగ్, ప్యాకింగ్ పై ఆధారపడి వేలాది మంది కార్మికులు బతుకుతున్నారు. వజ్రాల ఎగుమతికి ముంబైలో ఎక్స్పోర్ట్ జోన్గా ఉంది. ఇక్కడ వజ్రాల వ్యాపారులు తాజాగా ట్రంప్ టారిఫ్ దెబ్బకు షాక్ తిన్నారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో సుమారు $3 నుంచి $4 బిలియన్ నగలు అమెరికాకు ఎగుమతి చేస్తూ ఉంటారు. తాజాగా ట్రంప్ సుంకాల దెబ్బకు ఇండియాలో కొత్త వ్యాపార భాగస్వాములను ఎంచుకోవాల్సి వస్తుంది. బ్రిటన్, ఆస్ట్రేలియాలో తమ సరుకును ఎగుమతి చేసే అమెరికా మార్కెట్ లోటును తీర్చుకోవాలనుకుంటోంది. గత కొన్ని సంవత్సరాల నుంచి అమెరికా మార్కెట్లకు ఎగుమతులు చేసి బలమైన వ్యాపార సంబంధాలు ఏర్పరచుకున్న తర్వాత కేవలం కొన్ని నెలల్లోనే అమెరికా మార్కెట్ను కోల్పోతున్నామంటేనే భయమేస్తోందని ముంబైకు చెందిన నగల వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. తమ వజ్రాభరణాలు అమెరికాలోనే 90% అమ్ముడవుతాయని ఇక్కడి వజ్రాల వ్యాపారులు చెబుతున్నారు. ఇక తమ వ్యాపారం విషయానికి వస్తే లాభాల మార్జిన్ చాలా తక్కువ, కేవలం 3 నుంచి 4% కూడా ఉండదు. ఒకవేళ టారిఫ్ 10% విధించినా తాము నిలదొక్కునే పరిస్థితి లేదని ట్రేడర్లు చెబుతున్నారు. కాగా ముంబైకి చెందిన వజ్రాల వ్యాపారులు గుజరాత్లోని సూరత్ నుంచి వజ్రాలను దిగుమతి చేసుకుంటారు. ఇక సూరత్ విషయానికొస్తే డైమండ్ కటింగ్, పాలిషింగ్కు హబ్. ఇక ట్రంప్ టారిఫ్ దెబ్బకు సూరత్ నగరంలో వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోతాయి. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో వజ్రాలకు డిమాండ్ కూడా తగ్గింది. అదే సమయంలో ల్యాబ్లో తయారు చేసే డైమండ్ల నుంచి పెద్ద ఎత్తున పోటీ పెరగడంతో 2 దిక్కుల నుంచి పోటీ ఎదుర్కోవాల్సి వస్తోందని ట్రేడర్లు వాపోతున్నారు. అమెరికా మార్కెట్ కస్టమర్లు తమ చేతి నుంచి వెళ్లిపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. వజ్రాల ఫ్యాక్టరీపై సుమారు 50 లక్షల మంది కార్మికులు ఆధారపడి బతుకుతున్నారు. ప్రస్తుతం నెలలో 15 రోజులు కూడా ఫ్యాక్టరీలు పనిచేయడం లేదని, వందలాది కాంట్రాక్టు కార్మికులకు సెలవు ఇచ్చి బలవంతంగా పంపించాల్సి వస్తోందని ఫ్యాక్టరీ యజమానులు వాపోతున్నారు. ఇక ఇండియా నుంచి అమెరికాకు పెద్ద ఎత్తున రొయ్యలు ఎగుమతి జరుగుతూ ఉంటాయి. ట్రంప్ టారిఫ్ దెబ్బకు రొయ్యల రైతులు ఇతర రంగాలకు మారిపోవాలనుకుంటున్నారు. ఇండియా నుంచి పెద్ద సంఖ్యలో అమెరికాకు రొయ్యలు ఎగుమతి చేస్తూ ఉంటారు. ట్రంప్ డ్యూటీలు బాదడంతో రొయ్యల ధర 60% పెరిగిపోతాయి. టారిఫ్ పెంచిన తర్వాత ధరలు గణనీయంగా తగ్గిపోయాయి. కిలో రొయ్యలు $0.60 నుంచి $0.72 దిగి వచ్చాయి. తాజాగా 50% టారిఫ్ పెంచడంతో అమెరికా మార్కెట్లో నిలదొక్కుకోలేమని చెబుతున్నారు రైతులు. ఇక ఇండియా విషయానికొస్తే అమెరికా ట్రేడర్లు క్రిస్మస్, కొత్త సంవత్సరం సందర్భంగా పెద్ద ఎత్తున ఇండియా నుంచి రొయ్యలు దిగుమతి చేస్తూ ఉంటారు. ట్రంప్ టారిఫ్తో మొత్తం గందరగోళం ఏర్పడిందని చెబుతున్న రొయ్యల ఎగుమతిదారులు రొయ్యల ఎగుమతులపై ప్రభావం చూపితే ఈ రంగంలో ఆధారపడి సుమారు 5 లక్షల మంది రైతులు బతుకుతున్నారు. పరోక్షంగా 25 లక్షల మందికి జీవనాధారం ఉందని అంచనా. మొత్తానికి ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇండియాలోని టెక్స్టైల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ అలాగే రొయ్యల రంగంపై తీవ్ర ప్రభావం చూపించింది. ఈ రంగంపై ఆధారపడి బతుకుతున్న వారు రోడ్డున పడే పరిస్థితి తెచ్చాడు ట్రంప్. మరి వీరిని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎలా ఆదుకుంటుందో వేచి చూడాల్సిందే.